కాసేపట్లో తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు. ఇప్పటికే తిహార్ జైలుకు బీఆర్ఎస్ నేతలు, కవిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కోర్టుకు షూరిటీ పత్రాల్ని కవిత భర్త అనిల్, ఎంపీ రవిచంద్ర సమర్పించారు. కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్ జారీ చేసింది. వారెంట్తో తిహార్ జైలుకు వెళ్లారు కవిత తరపు న్యాయవాదులు. ఉదయం ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవిత రిలీజ్ ఆర్డర్ ని తిహార్ జైలు అధికారులకు పంపించడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్ ఉదయం సుప్రీంకోర్టు కవితకు ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పటికీ అక్కడ నుంచి తీర్పు కాపీ ట్రయల్ కోర్టుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ అనేది తిహార్ జైలు అధికారులకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవిత తరపు న్యాయవాదులు తిహార్ జైలు అధికారులకి కవిత యొక్క బెయిల్ ఆర్డర్ ని రిలీజ్ ఆర్డర్ ని సబ్మిట్ చేయడం జరిగింది. మరికొద్ది నిమిషాల్లోనే కవిత ఇటు బెయిల్ ఆర్డర్ ప్రాసెస్ ని పూర్తి చేసుకుని తిహార్ జైలు బయటకి రాబోతున్నారు. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇటు తిహార్ జైలు వద్దకి రావడం జరిగింది. 164 రోజులుగా కవిత ముఖ్యంగా ఈడీ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అవ్వడం జరిగింది. తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే ఇటు సిబిఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ అవ్వడం జరిగింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో A32గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అలాగే సిబిఐ కేసులో A17 గా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. సో రెండు కేసుల్లో కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్లు దాఖలయ్యి ఇక ట్రయల్ ప్రాసెస్ అనేది కొనసాగబోతోంది. ఈలోపు సుప్రీంకోర్టుని ముఖ్యంగా హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడం పైన సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. 10 లక్షల పూచీకత్తు రెండు కేసుల్లోనూ, అలాగే కేసు దర్యాప్తుకు సహకరించాలి, సాక్షుల్ని ఆధారాలను ప్రభావితం చేయవద్దు, అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలన్న షరతులతో కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒక కీలక పరిణామం చెప్పాలి. లిక్కర్ కేసులో వరుసగా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వారు, విచారణ ఎదుర్కొంటున్న వారికి వరుసగా సుప్రీంకోర్టులో బెయిల్ వస్తున్న పరిస్థితి. ఇటు ఇప్పటికే మనీష్ సిసోడియాకి 17 నెలల తర్వాత బెయిల్ రావడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి 5 నెలల తర్వాత బెయిల్ వచ్చిన పరిస్థితి. ఇటు కేజ్రీవాల్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన కూడా సెప్టెంబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సో ఖచ్చితంగా ఈ కేసు ఒక బోగస్ కేసు అని చెప్పి మొదటి నుంచి కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది పొలిటికల్ కేసు, ఇటు రాజకీయంగా తమను ఎదుర్కోలేక ఈ విధంగా కేసులతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ కేసుకు సంబంధించిన న్యాయ పోరాటాన్ని ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు గంగుల కమలాకర్ మాజీ మంత్రి మనతో పాటు ఉన్నారు. సార్, 164 రోజుల తర్వాత కవితకు బెయిల్ వస్తుంది. ఆవిడ మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. తిహార్ జైలుకు వచ్చారు. ఏంటి, ఎట్లా ఉంది కవితకు బెయిల్ రావడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగా న్యాయం గెలిచిందని భావిస్తాము. అత్యున్నత న్యాయస్థానం ఈ సుప్రీంకోర్టు మాకు న్యాయం కలిగించింది, న్యాయం చేకూర్చింది. వచ్చే ఈ కోర్టులో కూడా కడిముత్తంగా బయటకు వస్తాం భావిస్తున్నాము. మా ఆడబిడ్డ బయటకు వస్తాం చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాకు సంతోషం ఇచ్చింది. న్యాయస్థానం మీద నమ్మకం అనేది ఇంకా చాలా గొప్పగా పెరిగిపోయిందని మేము భావిస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ నేతలంతా కూడా, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు కవితను రిసీవ్ చేసుకోవడానికి. ఎస్, తెలంగాణ ఆడబిడ్డ, ముఖ్యంగా మా పార్టీ ఆడబిడ్డ కాబట్టి మాకు ఇందులో కొంచెం బాధగా ఉండే, కానీ ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నిజంగా అందరూ సంతోషపడుతున్నాం. ఈరోజు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డ, పార్టీ ఆడబిడ్డ కాబట్టి అందరినీ కూడా రిసీవ్ చేసుకునేందుకు మేమంతా కూడా సంతోషంగా ఇక్కడికి వచ్చామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ కేసులో ముఖ్యంగా ఇది బెయిల్ మాత్రమే. సో ఇంకా దోష నిర్దోష అనేది ట్రయల్ కోర్టులో ముఖ్యంగా ట్రయల్ ప్రారంభమైన తర్వాత తేలబోతోంది. సో ఖచ్చితంగా ఈ కేసులో కడిగిన ముత్యంగా కవిత బయటకు వస్తారన్న ఆశాభావాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రోజు కవిత రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఆమెకు ఘన స్వాగతం చెప్పడంతో పాటుగా రాత్రికి ఇక్కడ ఢిల్లీలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉండబోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా మరి కాసేపట్లో తిహార్ జైలుకి చేరుకోబోతున్నారు. ఇక్కడ ఈ రోజు రాత్రి నుండి రేపు ముఖ్యంగా రేపు ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్ పైన కూడా విచారణ జరగబోతుంది కాబట్టి ఆ విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం ఉంది, లేదా కవిత తరపు న్యాయవాదులు అపీల్ అయ్యే అవకాశం ఉంది. అనంతరం రేపు మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటుగా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలంతా కూడా
హైదరాబాద్ కి తిరుగు పయనం అవుతారు. అలాగే ఈలోపు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలపైన వారు ఏమైనా మీడియా సమావేశం నిర్వహిస్తారా జాతీయ స్థాయిలో? ఎందుకంటే మనీష్ సిసోడియా రిలీజ్ అయినప్పుడు, ఇటు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయినప్పుడు వాళ్ళు మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. సో ఇప్పుడు కవిత కూడా ఏమన్నా మాట్లాడతారా? ఎందుకంటే ఆవిడ కొంత అనారోగ్యంతో ఉన్నారు. ఇటీవల తీహార్ జైల్లో ఆవిడ అనారోగ్యం బారిన పడి ముఖ్యంగా 2 సార్లు, ఒకసారి దీన్ దయాళ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఇటీవల ఎయిమ్స్ లో కూడా ఆవిడకి అనారోగ్యంతో ఇటు చికిత్స పొందిన పరిస్థితి ఉంది. కాబట్టి సో మీడియాని అడ్రస్ చేస్తారా లేక నేరుగా హైదరాబాద్ వస్తారా అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఎట్టకేలకైతే ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ ఈ 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ రావడం జరిగింది. సుప్రీంకోర్టు ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు, ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీగా, అలాగే చదువుకున్న వ్యక్తిగా ఉన్నారు, కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది అన్న కారణాలతో బెయిల్ నిరాకరించడాన్ని మాత్రం సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. అలాగే ఈ కేసులో ఏదైతే ఈడీ ఆరోపిస్తుందో మాగుంట శ్రీనివాసులు మొదట కేజ్రీవాల్ ని కలిశారో, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీని కలిశారు. కానీ కేజ్రీవాల్ ని కలిసిన శ్రీనివాసులు రెడ్డిని మాత్రం ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. కానీ ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఇటు కవితను దోషిగా నిర్ధారిస్తున్నారు. కానీ ఆయన ఎందుకు చేర్చలేదని చెప్పి తీవ్రంగా పరిగణిస్తూ ఇటు సరిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు దర్యాప్తును జరపడం లేదు, అన్ఫెయిర్ ప్రాసెస్ రీతిలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది అని చెప్పి ఈరోజు కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా కీలకమైన కామెంట్స్ అయితే ఈరోజు కోర్టు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. 20 మందికి పైగా ఈడీ కేసులో నిందితులయ్యారు, అరెస్ట్ అయ్యారు. మొత్తం ముఖ్యంగా వందలాది మంది, 400 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలని తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే 50,000కి పైగా పేజీల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. సో ఖచ్చితంగా చాలా కేసు కీలక ఇన్వెస్టిగేషన్ సమయంలోనే ముఖ్యంగా ఛార్జ్ షీట్లు ఫైనల్ అయిన తర్వాత ఈ కేసులో కవితకు బెయిల్ రావడం జరిగింది. సార్ మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు కవితకు బెయిల్ రావడాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు అంతా రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ తిహార్ జైలుకి వచ్చారు. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మా పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆ మీద లేనిపోని మాటలు ఎన్నో రకాలుగా మాట్లాడింది. ఈరోజు లైవ్లో 1.5 hour అన్ని టీవీ కావచ్చు, అనేక రకాల టీవీలు కూడా లైవ్లో చూపించినాయి. అంటే జడ్జి నోరు నుంచి ఈమె దోషి అనడానికి ఏం ఆధారాలు లేవు, అసలు ఏం లేదు అంటే అన్నెసర్లీ 5.5 నెలలు పెట్టారు కదా ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అని చెప్పి. అంటే ఒక ఉమెన్ అని కూడా చూడకుండా ఎవరంటే మాట్లాడారు. రాజకీయంగా కోపంతో, కక్షతో రకరకాలుగా చేసిండ్రు. ఇలా తీర్పు, జడ్జిలో వచ్చిన తీర్పును కూడా ఉల్టా మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరం. జడ్జిలో వచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా మాట్లాడితే ప్రజాస్వామ్యం ఎక్కడుంటో చెప్పండి. కనుక అదంతా ఏం లేదు. ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటది. అదే ఉంటుంది అక్కడ. మేమంటాం బీజేపీ కాంగ్రెస్ 2 ఐక్యమై చేస్తుంది అని మేము అంటాం. ఇంకా న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. కేసు విషయంలో బయటపడుతున్న నమ్మకం, విశ్వాసం మాకు. అయితే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్ అంతా చాలా ఆనందంగా, ఉత్సాహంగా అనిపిస్తోంది. 5 నెలల తర్వాత కవిత రిలీజ్ కాబోతున్నారు, అందరూ ఇక్కడికి వచ్చారు. ఏం చెప్తారు కవిత? చాలా సంతోషంగా ఉంది. 5.5 నెలలు పాపం ఒక ఆడబిడ్డ అకారణంగా, అన్యాయంగా ఆమెని జైల్లో వేసినారు. ఇన్వెస్టిగేషన్ డిలే చేస్తూ, ఛార్జ్ షీట్లు వేయకుండా, కౌంటర్లు వేయకుండా ఈడీ, సిబిఐలు ఆమెను వేధించినారు. ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ అవన్నిటిని కూడా గమనించి వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేస్తూ ఇవాళ బెయిల్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈవెన్ ఫైనల్ కేసులో కూడా